సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుంది అంటే ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆడియో ప్లే చేస్తాము. ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాం. సో క్వశ్చన్ అడిగిన తర్వాత అక్కడ మీకు ఒక ముందు బాల్ ప్లేస్ చేసి ఉంటుంది. సో ఆన్సర్ తెలిసిన ఫస్ట్ ఇలా బాల్ తీసుకోవచ్చు. ఇద్దరికి ఆన్సర్ తెలిస్తే ఒకరి చేతి నుంచి ఒకరు లాక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ ఒక మ్యూజిక్ ప్లే సైరన్ ప్లే ఇది. ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో ఇన్ కేస్ రైట్ ఆన్సర్ చెప్తే ఒక పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్స్ ఉండవు. క్లియర్? యా. ఓకే. సో ఫస్ట్ అశు, మీ టీం నుంచి ఎవరు వస్తారు? నో సార్. ఓకే సార్. ఓన్లీ సార్. నాకు అర్థమైంది. సరే రండి. ఇంత మంచి ఎలివేషన్ ఇస్తుంటే, మాడ్యులేషన్ ఇస్తుంటే కొంచెం ఫేస్ అడిగి మాట్లాడవా? ఇప్పుడు మీకు చెప్పు. పోటీగా మా రోలెక్స్ అలియాస్ రమేష్ గారు వస్తున్నారు. సార్ వెల్కమ్. అమ్మా మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా మా సైడ్ నుంచి ఏ చెట్టు ఏ కుష్కాల. బాబోయ్ ఏంటిది మీరు చెప్పారు ఏంటిది అంతా? ఎలివేషన్ సిస్టమ్ తీసుకుంటలేవేంటి? ఆవిడ ఎందుకు మిమిక్రీ చేస్తుంది? యాస్టేజ్ కి మాట్లాడితే ఆయన వాయిస్ ఇలాగే ఉంటది కదా. మిమిక్రీ ఎవరు చేశారు? ఫేస్ అటు తిప్పి మాట్లాడండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం. మా టాలెంట్ ని తొక్కేస్తున్నావు నువ్వు. ఉంటేగా యాక్చువల్లీ కొంచెం నేను వాళ్ళిద్దరూ వస్తుంటే ఒక చిన్న ఎలివేషన్ అది ఇది అనుకున్నా. మీరు చెప్పిన తర్వాత మీ ల్యాగ్ వల్ల అది కొంచెం పోయింది. ఓ పని చేయమ్మా, మంచి మ్యూజిక్ ఒకటి పెట్టండి. మీ ఇద్దరు ఛాలెంజ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. అంటే ఛాలెంజ్ అంటే అదే నువ్వా నేను అన్నట్టు ఉంటది కదా అది. ఓకే అది వీళ్ళంటే సూపర్ మార్కెట్ లో ఎదురవుతున్నారు. కాదు సార్, నాకు చెప్తే నేను కూడా ఎదుగుతాగా. ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరే అంటే మ్యూజిక్ అయిపోగానే మంచి మీ వాయిస్ తోనే చూసుకుందాం ఏమన్నా అలాంటి ఏమైనా ఉంటదేమో అనుకున్నా. ఇద్దరు కింద చూసారు ఆల్మోస్ట్ వాళ్ళు. మీరు చూసినప్పుడు ఆయన కింద చూస్తున్నారు, ఆయన చూసినప్పుడు మీరు కింద చూస్తున్నారు. ఓకే మ్యూజిక్ రెడీ అమ్మా. 3, 2, 1 సౌండ్. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు మేం. చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కాపాడుకోండి. సూర్య గారు వదలకండి. రోలెక్స్. చెక్కల గింజలు పెట్టండి. ఎస్ సార్, వాట్స్ ది ఆన్సర్? ఇది అద్భుతమైన మూవీ, చాలా ఇష్టమైన మూవీ. డబ్బింగ్ అనే క్రాఫ్ట్ కి పేరు ప్రఖ్యాతి తెచ్చిన ఒక సినిమా. మూవీ ఏంట్రా చెప్పరా నాయన? చెప్తా అరుంధతి మూవీ. ఓసై అరుంధతి, మీకు పెళ్ళా? నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. నువ్వు నన్నేం చేయలేవురా? మీ ముగ్గురిని ఎవడేం చేయలేడు. రోలెక్స్, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు నేను. నేను అలాంటి వాడినే, సుధీర్ తాన్నయ్యని. బాబు నన్ను ఎందుకండి బాబు, నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. రంగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. ఇప్పుడే మనం అద్భుతమైన సినిమాని మాట్లాడుకున్నాం, అరుంధతి గురించి. సో ఆ సినిమాలోని ఒక అద్భుతమైన సీన్ ని మనం రీక్రియేట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మీ టీం నుంచి స్టార్ట్ చేద్దాం. పోయిన జన్మలో నువ్వే పని మనిషివి. ఏంటి నా చుట్టూ ఈ కట్టు కథలు, చీపురు కట్టలు? నేను కాదు. అందరి ఇల్లు నీ వల్ల తల మెరిసిపోతున్నాయి అన్నది నిజం. అవును. ఒక్కరోజు పనికి రాకపోతే ఊరు వాడ ఇల్లు అంతా తగలడిపోతాయి అన్నది పచ్చి నిజం. అవును నిజమే.
నోట్ల కట్ల కంటే చీపురు కట్ట మీదే నీ మనసు ఉంటుందన్నది పచ్చి నిజం. అవును అవును అవును. అప్పుడు ఈ పని మంచి రూపంలో నువ్వు మళ్ళీ పుట్టావన్నది పచ్చి నిజం. కాదు అవును కాదు. సచ్ నిజం. నెయ్. పచ్చి నిజం. ఇదిగో ఎంత దీక్ష భూని నావమ్మా పాకీజా మొత్తం తుడిసి వెళ్ళిపోవమ్మా. 10 రూపాయలు నోటు ఇస్తావు చేసి ఐస్ క్రీము కొనుకోమా. పాకీజా 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 మా పాకీజా. దీన్ని చూస్తుంటే నా గతం గుర్తొస్తుంది. యా నేను ఉడిచేస్తా, నేను తుడిచేస్తా. అరే గుడ్ జాబ్. మీరు ఇప్పుడు దాకా అంటే షియాజీ షెండే చేశారు కదా, ఇప్పుడు ఇదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మారుతారు. బావా అమ్మా రాంబా పాకిజా నా రండి. పట్టు. పోయిన జన్మలో నువ్వే పని మనిషివి. నిన్ను పని మనిషి కాదంటే వినిపించుకోవే. నువ్వు పని మనిషివే. నా చుట్టూ ఈ కట్టుకొత్తలేంటి? నీ వల్ల తల 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 నీకు మళ్ళీ మెరిసిపోతున్నాయంటే నువ్వు ఖచ్చితంగా పని మనిషివే. కాదు. నువ్వు ఒక్కరోజు పనికి రాకపోతే ఊరు వాడ ఇల్లు ఈ స్టూడియోలో అన్ని గబ్బు పట్టిపోతాయబ్బా. గబ్బు పిల్ల. నిజం నిజం నిజం. పుట్ల గట్ల కన్నా చీపురు గట్టలే నీ మనసుకు వచ్చి ఆకట్టుకుంటాయి అన్నది నిజం కదా? నిజం నువ్వు మేకప్ వేసుకున్న బాస్ పాకీజా తమన్నా కాదు, గుర్తు పెట్టుకో. నిజం నిజం. మరి పని మనిషి నీ రూపంలోనే తల తల మెరిసిపోతూ మళ్ళీ పుట్టింది. నువ్వు పని మనిషివే. అది నిజం కాదు. అవును కాదు. ఏ సచ్చే కాదు. నువ్వు పని మనిషివే. కాదు. నేను నిరూపిస్తా. నెహి. నేను నిరూపిస్తా. నెహి. ఇదిగో పని మనిషివే. హలో టూత్ బ్రష్ కాదు. ఎంత దీక్ష పూనినావమ్మా పాకీజా బాత్రూము కడిగినావమ్మా. ఈ స్టూడియో మొత్తంలో ఏందమ్మా నన్ను గట్ట శుభ్రం చేస్తావా? ఏమి స్టూడియో శుభ్రం చేశాను. ఈ కబుర ఎలా అబ్బో నా మీదకి వచ్చేట్టుంటదిరా కబూ. సూపర్ సార్, ఎర్రగొట్టారు సార్ 2 క్యారెక్టర్లు. మామూలు చేయలేదు అసలు మీరు. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? బావా ఆ, నదికి పోలేదా? పోలేదు. ఏ? గదిలో మీరు ఉండగా నదికి మేము ఎందుకు వెళ్తాం? సో నేను ఎవరి వాయిస్ ఇమిటేట్ చేసానో తెలుసా? సారీ, అది గది కాదంట, మది అంట. పట్టి నేను ఎవరి వాయిస్ ఇమిటేట్ చేసానో తెలుసా? పంపతీసి ఇప్పుడు సమంత గారు అన్నా ఉంటే గనక బయట నేనే వెయిట్ చేస్తాను. ఎప్పుడు సమంత గారు కాదు, బట్ చిన్మయి వాయిస్ లాగా ట్రై చేశాను. ఈ ఎపిసోడ్ చిన్మయ్య గారు చూడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సైడ్ నుంచి ఈ రోజు సెకండ్ క్వశ్చన్ ఆడడానికి లేడీస్ వస్తున్నారు. ఎందుకు నాకు ఈ టార్చర్, నాకు అర్థం కాదు. నువ్వే కదా బావా. మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఇస్తారు మీరు? నువ్వే కదా బావా ఎందుకు చెప్పు. నాకు? హలో త్రిష గారు. ఓకే, త్రిష ఆన్ స్టేజ్ ప్లీజ్. భాను గారు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సునీత. ఇటు చూడవే, అటు చూస్తావేంటి? చిచ్చి నేను చూడను. అరే గేమ్ ఆడడానికి వచ్చాను, చూసుకోవడం. వాళ్ళు చూడాలి గేమ్. నీ మొహం చూసి నేనేం చేయను. అరే చూడవే. చూడు.
మనకి ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉందా గొడవలు పడడంలో? ఆడవాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం ఆ గొడవలు పడడంలో. ఒక అబ్బాయి కోసం ఇద్దరు గొడవ పడుతున్నట్టు ఉంది అది. అంటే మేము ఆశు బాను కాదు కదా, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారుగా మీకు. నాకు అలా ఏం లేదండి, నాకు ఎవరు లేరు. నేను సింగిల్ అండి, సోలో. షూరా? పక్కా? ఎవ్రీ డే వాళ్ళిద్దరిని చూసి చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరిని ఏంటండి ఎలా చూసి చెప్పినా సరే ఎవ్రీ డే మార్నింగ్స్ ఐఎమ్ సింగిల్. నైట్స్ పడుకుని పోతాం కదా, మనకి నిద్ర వస్తుంది కదా, నాకు తెలియదు అది అందుకే. అమ్మ బావో. అమ్మ మన డీజే ఎక్కడికి వెళ్ళారు? డీజే ఏంటి గ్యాప్ లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళావా? యా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. ఏ క్యారెక్టర్ కి? గేమ్ చేంజర్ కి చెప్పడానికి వెళ్ళాను. చేంజ్ చేశారు మరి నిన్ను? ఏమండి మ్యూజిక్ లేదు, జాగ్రత్తగా వినండి ఇద్దరు. 3, 2, 1 సౌండ్. ఒకటి తక్కువైంది. ఈ డైలాగ్ చెప్పిన యాక్టర్ పేరేంటి? సునీత పట్టుకో. వద్దు వద్దు వద్దు, అస్సలు గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. లాక్కో, మాట్లాడదు లాక్కో. గట్టిగా లాగు లాగు. ఆన్సర్ ప్లీజ్. ఫహద్ ఫైజల్. And that's a right answer. నా సామి నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిరా సామి. నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిరా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిరా సామి. నా సామి రర సామి, బంగారు సామి, మిసల సామి, రోషల సామి. నా సామి రర సామి, బంగారు సామి. అమ్మా అసలు కొంచెం అన్నా మేనర్స్ ఉందా? సార్ ఇందా నుంచి వెయిట్ చేస్తారు ఎవరన్నా నా సామి అంటారేమో అని. ఆయన ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ డాన్స్ సార్ ఇటు రండి సార్ మీరు. మళ్ళీ ప్లే చేయాలి సాంగ్ నా కోసం ఒకసారి. నువ్వు చేయి డాన్స్ చేయి సార్తో. రెడీయా? 3, 2, 1 సౌండ్. నా సామి రర సామి, బంగారు సామి, మిసల సామి, రోషల సామి. నా సామి రర సామి, బంగారు సామి, మిసల సామి, రోషల సామి. సార్ అంత హెవీగా చేస్తుంటే నువ్వే మొత్తం ఊపేస్తున్నావు. సార్ ఎక్కడి నుంచి ఇటు తిప్పడం అంటే అసలు ఆల్మోస్ట్ మీరు పెట్టిన జూబిలీ చెక్ పోస్ట్ వెళ్ళినప్పుడు అది. నువ్వు మొత్తం స్ప్రింగ్ లో ఊగిపోతే ఎలాగా? ఎనీవేస్ యు విత్ 2 points. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లోని స్ట్రైట్ అవే 2 questions కి ఆన్సర్ చేసి రైట్ ఆన్సర్ చెప్పినందుకు ఆసియన్ టీమ్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగో నాగా. కంగ్రాచులేషన్స్ ఆసియన్ టీమ్.